శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అత్యద్భుతమైనటువంటి కార్తీక మాస పర్వదినములలో, అంతేకాక విడి దినములలో కూడా మనలందరినీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అఖండమైనటువంటి పుణ్య సంపదని, విజ్ఞానాన్ని కలిగించే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్, దీనికి అధిపతి రమణ గారు. వీరి దగ్గర పనిచేసేటువంటి సకల అందరూ కూడా వినయ విధేయతలు కలిగిన వారు, భక్తి ప్రపత్తులు కలిగిన వారు, జాగ్రత్త కలిగిన వాళ్ళు. వీళ్ళు మనల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఏ రాష్ట్రమైనా, ఇప్పుడు నేను వర్ణించేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రదేశాలన్నీ మనం చూపించి ఆనందింపచేస్తారు. జాగ్రత్తగా మనల్ని తీసుకొని వస్తారు. ప్రపంచంలో అనేకమైనటువంటి విశేషములను కూడా వీరు తీసుకెళ్తుంటారు. దేశమే కాదు, అంతర్జాతీయం కూడా. ప్రస్తుతం వీరు నిర్వహించేటువంటి యాత్రలలో గుజరాత్ని సౌరాష్ట్రము అంటారు గ్రంథాలలో. ఇది అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉంటుంది. దీనిలో ముఖ్యంగా పంచద్వారకలు, 4 జ్యోతిర్లింగాలు ఈ రాష్ట్రంలో మనకుంటాయి. ఇంకా ఇవి కాక చాలా గొప్పవి. మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉన్న 12 జ్యోతిర్లింగములలో సోమనాథ్ దేవాలయం ఇక్కడ సుప్రసిద్ధమై ఉంటుంది. అసలు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి వజ్రాలతో, మణులతో తులతూగేటువంటి దేవాలయం ఇదే. మనం కేరళలో అనంత పద్మనాభస్వామి అని, తిరుపతి ఇలా చెప్తాం కదా, వీటన్నిటికంటే ఇక్కడే. ఇది తెలిసే కొన్ని సంవత్సరాల పాటు దీనిని దోచుకొని ధ్వంసం చేస్తే మరల వల్లభాయ్ పటేల్ గారు ఇలాంటి వాళ్ళు మళ్ళీ దాన్ని ఉద్ధరించారు. అలాంటి పుణ్యమైనటువంటి ఆ శివలింగాన్ని పక్కనే ఉన్నటువంటి ద్వారక నుంచి రోజు కృష్ణ పరమాత్మ వచ్చి సేవిస్తూ ఉండేవాడు. చంద్రుని యొక్క రోగమును పోగొట్టి చంద్రుని అనుగ్రహించాడు కనుక పరమేశ్వరుడు, ఆ చంద్రుడు ప్రార్థించాడు, ఇక్కడే ఉండండి స్వామి అని. ఈ సోమనాథ్ దేవాలయం గొప్ప విశేషం ఏమిటి అంటే, దీనిని ప్రభాస తీర్థం అని రాస్తారు పురాణాల్లో. ఎవరైనా భార్యాభర్తలు పోట్లాడుకొని విడాకులు దాకా వెళితే అది కాస్త ఆపి ఈ పుణ్యమైనటువంటి క్షేత్రంలో 3 రాత్రులు గనక నిద్ర చేసినట్లయితే ఆ దంపతుల యొక్క అన్యోన్యత పెరుగుతుంది. క్షీణించినటువంటి చందమామని ఈశ్వరుడు తన శిరస్సు మీద దాల్చింది ఇక్కడనే. అందుకని చంద్రరేఖ ఉంటుంది శివుని యొక్క శిరస్సు మీద. అందుకని హే చంద్రచూడ మదనాంతకాశూలపాణి, ఈ పుణ్యమైనటువంటి క్షేత్రం దగ్గరనే ద్వారక అనేటువంటిది ఉంటుంది. అదిగో ద్వారక ఆలమందలబిగో అందందు గోరాడు, అయ్యది ఏ కోట అదే అగర్త అవిరచల్ వారలే యాదవుల్, యదుసింహుడు వసించు మేడ అదిగో ఆలనదంతావళభ్యుదయం వైవరమందురంతర తురంగోచ్చండమై పర్వెడిన్, ఆ ద్వారకనే, అక్కడనే అనేకమైనటువంటి బేట్ ద్వారక ఇలాంటివి మనకు దర్శనమిస్తాయి. అక్షరధామ్, తాజ్మహల్ గొప్పదనుకుంటాం, అక్షరధామ్ చూడనంత వరకు. అక్షరధామ్ సముద్రం అయితే తాజ్మహల్ ఒక చిన్న చెరువు అన్నమాట. అంటే వాళ్ళు పరిపాలించుకున్నారు కనుక వాళ్ళదే గొప్ప, తెలుసునా? అసలు నిజమైనటువంటి అందాలు మన భారతదేశంలోనే గోచరమవుతాయి. ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట. అలాగే రుక్మిణీదేవి మందిరం మనకు కనబడుతుంది, శ్రీకృష్ణుని యొక్క ఆలయాలు, అలాగే నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఆ జ్యోతిర్లింగం మనకు దర్శనమిస్తుంది. పరమ పావనమైనటువంటి మొదటిదైన సోమనాథ దేవాలయం ఇందాక చెప్పుకున్నాం. అలాగే భారతదేశ స్వాతంత్ర్య పిత ఒక ఆయన ఉన్నాడు, జాతి పిత. కొల్లాజి గట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితేనేమి, అలా స్వాతంత్ర్య సమరంలో సత్యాగ్రహం ఆయుధంగా స్వీకరించిన మహాత్మా గాంధీ జన్మించినటువంటి స్థలం మనం చూడొచ్చు, పోర్బందర్ ఇక్కడనే. అలాగే ఈ అడు తరువాత ఉక్కు మనిషిగా భారత స్వాతంత్ర్యాన్ని నిలిపినటువంటి వీరుడిగా
మనకి ఈ తెలంగాణ ఉన్నదే, ఈ తెలంగాణ అంతకుముందు మహమ్మదీయులని పారదోలి భారతదేశంలో విలీనం చేసినటువంటి మహావీరుడుగా, ఉక్కు మనిషిగా, ధైర్యవంతుడుగా ప్రకాశించే సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి యొక్క దివ్యమైనటువంటి స్టాచ్యూ మనకు కనపడుతుంది. మాతృగయ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడనే పితృదేవతలకు, మాతృదేవతలకు అలా పిండ ప్రదానాలు చేస్తారు. అంబాజీ మాత దేవాలయం, అలాగే ఉదయపూర్లో అనేకమైనటువంటి దర్శనీయమైనటువంటి స్థలాలను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు రమణ గారి యొక్క దివ్యమైనటువంటి ఆ సూచనలను అనుసరించి ఎంతో ప్రేమగా మన ప్రక్కనే ఉండి నడిపిస్తారు. అలాగే నాథ్ ద్వార అనేటువంటి చోట కృష్ణ ఆలయం, అలాగే సముద్రంలో కూడా కొంత ద్వారక మనకు కనబడుతుంది. ఈ అరేబియా మహాసముద్రం ఒడ్డునే మనకు చివరిలో, భారత చివరిలో మనకు కనబడుతుంది. ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసి మహర్షిని అవమానిస్తారు. మొదలు కలియుగం రాబోతూ ఉండగా బ్రాహ్మణుని అవమానించటం, యజ్ఞయగాధికర్తల్ని దూషించడం, గోమాతను నిందించడం, ఇలాంటి కొన్ని పాపపు లక్షణాలు కలగబడతాయి. అక్కడే కనపడినాయి. అప్పుడు ఆ మహర్షులు అన్నారు, ఓరి దుర్మార్గురారా, ఈ పురుషుడికి స్త్రీలాగా అలంకరించి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన మమ్మల్ని అవమానించారు కనుక అనుభవించండి. ఇతనికి ఒక ముసలం పుట్టి యదువంశం నాశనమైపోతుందని శపించాడు. ఆ శపించినటువంటి ఘట్టం కూడా మనకు అక్కడే కనబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అక్కడనే కొంచెం దూరంలోనే మనకు కనబడుతుంది. ఆ బోయవాని యొక్క బాణానికి వేలు కూర్చుకోవడం. అద్భుతమైనటువంటి గుజరాత్ రాష్ట్రం అంటేనే సౌరాష్ట్రం. అలాంటి దివ్య మహోన్నతమైనటువంటి ఆలయాలతో ప్రకాశిస్తుంది. ఆ క్షేత్రమునందు సందర్శించిన, ఆ పరమేశ్వరుని ఆరాధించిన శ్రీకృష్ణ భగవానుని గనక కృష్ణయ్య నీవే గోపదేవుడవు అందరూ ఆరాధిస్తారు. ఆ ద్వారకకు వచ్చి దేవతా సమూహమంతా వస్తారట. ఆ ద్వారక దగ్గరకే మన కుచేలుడు కూడా వెళ్ళింది. నారదాది మునీంద్రులు రోజూ వచ్చి ధరణినేమి మహిమ చాట, ధరణినేమి మహిమ చాట, ద్వారకలో నుంటి ఓ దేవదేవా. అలాంటి అద్భుతమైనటువంటి ద్వారక గుజరాత్ రాష్ట్రాన్ని మనం సందర్శించి ఈ పుణ్యక్షేత్రములు చూసి ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు మనకు బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇస్తారు. చక్కని హోటళ్ళు, మంచి ప్రయాణం, ఏ విధమైనటువంటి కష్టం లేకుండా దీనిని చక్కగా ఉపయోగించుకొని, మీకు అనుమానాలు కలిగినప్పుడు దీనిపై ఉన్నటువంటి నెంబర్లు ఉన్నవే, ఈ నెంబర్లను సంప్రదిస్తే వాళ్ళు మీ అనుమానాలను తీరుస్తారు. హాయిగా అలాంటి దివ్య పుణ్యక్షేత్ర దర్శనం వలన మీకు సమస్త శుభములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తి.